నలుగురు మనుషులు పట్టే అందమైన కారు కొన్నాను. ఒక మంచి ఇల్లు కట్టాను. పిల్లలు సెటిల్ అయిపోయారు. అంతా బావుంది. ఇక నా మిగిలిన జీవితమంతా హాయిగా పిల్లలతో గడిపేయచ్చనుకున్నా. నా భారమంతా దిగిపోయింది. ఇక పిల్లలు చూసుకుంటారులే అనుకున్నాను. కాని నేనే భారమైపోతానని ఊహించుకోలేకపోయాను అంటూ కన్నీరు కార్చి అలా మెల్లగా ఆ బాధను దిగమింగుకుంటూనే నిద్రలోకి జారుకున్నాడు ఆ తాత. ఇక తెల్లవారినా అదే నిరాశ. చుట్టూ మనుషులు మాట్లాడేవాళ్లున్నా ఏదో తెలియని ఒంటరితనం. ఆ తాతనే కాదు, వృద్ధాశ్రమాల్లో కాలాన్ని వెళ్లదీస్తున్న అందరి మనసుల్లోనూ నిత్యం ఇదే ఘర్షణ. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందంటావు? వృద్ధాశ్రమాలకు డిమాండ్ ఎందుకు పెరుగుతోందంటావు అని అడిగితే, ఎందుకు తెలీదు, పిల్లలు చేర్పిస్తే మరి వృద్ధాశ్రమాలకు డిమాండ్ పెరగదా అనే యదవ సర్కాజంతో ఆన్సర్లొస్తుంటాయి. ఆ వెటకారాన్ని కాస్త మడిచి కాసేపు పక్కన పెడితే, అబ్బా అసలు ఈ పేరెంట్స్ ఫ్యామిలీ అనే బాధ్యతల నుంచి కాసేపు బ్రేక్ తీసుకోవాలి బాసు, నా వల్ల కాదు, పేరెంట్స్ని అస్సలు